ఇవాళ నేను చిన్న హార్వెస్ట్ చేస్తున్నా. మా తోటలో గంగవెల్ కూర అయిపోతుంది అంటే వస్తుంది కానీ పురుగు తినేస్తుంది. సో అందుకని ఆ చెట్లన్నిటిని తీసేస్తున్నాను. దొరికింది ఇప్పుడు కొంచెం మాత్రమే తెంపుతున్నా. టమాటోస్ కూడా అయిపోవడానికి వస్తున్నాయి. ఇంకా చెట్లను తీసేద్దాం అనుకుంటున్నా 1 వీక్ అయినాక. ఎందుకంటే అవి ఓన్లీ రెడ్గా అయినాయి మాత్రమే ఇప్పుడు తెంపుతున్నాను. ఇంకో 1 వీక్ అయితే ఆ చెట్టు పైన ఉన్న కాయలు కూడా అన్నీ రెడ్గా అయిపోతాయి. సో అప్పుడు ఇంకా చెట్లు తీసేయచ్చు. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ చెట్లు ఉంచినా కానీ మనకంతా ఉండదు, అంటే ఏం రావు కాబట్టి అవి ఉంచడం వేస్ట్ అనిపిస్తుంది, తీసేయాలి. బెండకాయ చెట్లు కూడా 15 డేస్ అయిపోయిన తర్వాత తీసేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఎండాకాలంలో అయితేనేమో మనకు వారానికి కేజీ అట్లా వస్తాయి. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిన తర్వాత వారానికి ఒక 2-3 అట్లా వస్తూ ఉంటాయి. సో అందుకని అవి ఉన్న వేస్ట్ తీసేయడమే ఇంకా. సో అవన్నీ తీసేస్తారు. నేను లాస్ట్ వీడియోలో పెట్టినా కదా సీడ్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నాను ఫాల్కి, వింటర్కి. అంటే వింటర్లో ఏమేమి పెరుగుతాయో అవన్నీ ప్లాన్ చేసుకున్నా కదా, రాడిష్, క్యారెట్, బీట్రూట్ అవన్నీ మంచిగా మొలకలు వచ్చినాయి. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎట్లా వచ్చినాయి, నేను పెట్టినవి అన్నీ వచ్చినాయా రాలేదా అని చెప్పేసి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే నేను కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇంకా బెండకాయ చెట్లను తీసేస్తున్నా, టమాటోని తీసేస్తున్నా, అండ్ గంగవల్లి కూరని కూడా తీసేస్తున్నా. ఇంకా దాని ప్లేస్లో వెరైటీ పెట్టుకుంటాను. ఇప్పుడు మనం గార్డెన్ అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు పని ఉంటూనే ఉంటుంది. ఒక్కసారి పెట్టేసి మనకు చాలా కాయలు వచ్చేస్తాయి హార్వెస్ట్ చేసుకోవడమే అని ఉండదు. దానికి కావాల్సిన అప్పుడు అలా ఎప్పటికప్పుడు దానికి ఎనర్జీ సప్లై చేస్తూ ఉండాలి. దానికి ఏదైనా పురుగు పడితే మనం క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే ఇంకా మనం గార్డెన్ పెట్టి అవే వస్తాయి కాయలు అని కూర్చుంటే అవి ఎప్పటికీ రావు. ఇక్కడ కొన్ని టమాటోస్ కింద పడిపోయినాయి, చిన్న టమాటోస్. అవి ఊరికనే చెట్లపై నుంచి రాలిపోతూ ఉంటాయి. సో అవి కూడా తెంపిన. మిరపకాయలకైతేనేమో పురుగు వస్తుందని చెప్పిన కదా, చిన్న చిన్న హోల్స్ పెడుతుంది 1-2 మిరపకాయలకి. సో అవి ఎప్పుడన్నా పురుగు కనబడితే చేయితో తీసేస్తున్నాను. అవి ఈజీగానే దొరుకుతాయి. ఆ పురుగుల పేరు ఏంటో నాకు తెలియదు, బట్ అవి ఈజీగానే దొరుకుతాయి. ఎన్ని మిరపకాయలు ఉన్నాయో ఫ్రిడ్జ్ నిండా మిరపకాయల చెట్లకు 3-4 కిలోల మిరపకాయలు ఉంటాయేమో అవన్నీ తెంపితే. సో ఇప్పుడు చాలా ఉన్నాయి, మళ్ళీ తెంపి ఫ్రిడ్జ్లో పెడితే కారం అంతా పోతుంది కదా అని చెప్పేసి నాకు ఎప్పుడు కావాలో అప్పుడే తెంపుతాను. ఈ వాటర్ మిలన్ అయితే నాకు ఎప్పుడు ఇంతే సైజు వస్తుంది, పెద్ద సైజు రాదు. సీడ్ ఏంటో నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళన్నా కనుక్కోవాలి, ఏ సీడ్ పెడితే పెద్ద వెరైటీ వస్తుందా అని చెప్పేసి. నేనైతే ఎవ్రీ టైం షుగర్ బేబీ వాటర్ మిలనే పెడతాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న సైజు ఇంతే సైజు అవుతుంది కానీ ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. ఇదైతే ఒకటి దోసకాయ ఉంది, అది కూడా తెంపుతున్నాను. చాలా దోసకాయలు ఉన్నాయి. మా ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా కదా, చిన్న పురుగు హోల్స్ చేసిందని చెప్పేసి. ఇప్పుడైతే హోల్స్ ఏం చేయట్లేదు కానీ తక్కువ అయిపోయినాయి దోసకాయలు. ఒక్కటి మాత్రం తెంపిన, చిన్న సైజే ఉంది కానీ అది ఎల్లో కలర్లో అయిపోతుంది, ఏంటో పాడైపోయిందేమో అనిపిస్తుంది, అందుకని తెంపిన. ఇదైతే చిన్న హార్వెస్ట్. చూడండి, నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేను నా వెజిటేబుల్స్ ఎక్కడ వరకు వచ్చినాయి, సీడ్స్, ప్లాంటింగ్ అవన్నీ చూపిస్తాను మీకు. సబ్స్క్రైబ్.